హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మా అమ్మగారి మనుమడు. ఇది 1986లో వచ్చిన నవలండి. వసుంధర గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాజ్యలక్ష్మమ్మ గారి అసలు పేరు రాజ్యలక్ష్మి మాత్రమే. తల్లి కాకుండానే ఆవిడ పేరుకు అమ్మ తగిలించబడింది. కృష్ణమూర్తి గారికి ఆవిడ ఇల్లాలు కావడంతో. కృష్ణమూర్తి ఆస్తిపరుడు. బంగారం లాంటి 25 ఎకరాల మాగాణితో పాటు ఆయనింట్లో చాలా బంగారం కూడా ఉంది. రాజ్యలక్ష్మిని వివాహం చేసుకునే వరకు ఇంట్లో ఆయన మొక్కం లేని మహారాజు. తల్లిదండ్రులకొక్కడే కొడుకు ఆయన. తండ్రి చిన్నతనంలోనే గతించాడు. తల్లి ఆయన్ను అమిత గారాబంగా పెంచింది. ఆ గారాబం కారణంగా ఆయనకు చదువట్టే రాలేదు. చెడు అలవాట్లు నేర్చుకోలేదు, కానీ ఆయనకు విపరీతమైన కోపం ఉండేది. కోపానికి సరిపడా పట్టుదల కూడా ఉండేది. కృష్ణమూర్తి గారింటి నిండా ఎప్పుడూ ఎవరో పాటక జనం ఉంటూనే ఉండేవారు. వారందరూ ఆయన ఇంటిలోని ఆడవారందర్నీ అమ్మగారని మన్నిస్తుండేవారు. ఆ విధంగా పెళ్ళై కాపురానికి రాగానే రాజ్యలక్ష్మమ్మ గారయింది. రాజ్యలక్ష్మి కూడా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఆవిడకు అన్నలు తమ్ముళ్ళు కూడా లేరు. తల్లిదండ్రులు పసుపు కుంకుమలకిచ్చింది 25 ఎకరాల మాగాణి. మిగిలిన ఇంకో 25 ఎకరాలు కూడా ఎప్పుడో అప్పుడు ఆవిడకే వస్తుంది. ఆవిడ మహారాణిలా పెరగడం మాత్రమే కాదు, మహారాణిలా ఉంటుంది, ముసుగుతుంది. కోపంలోనూ పట్టుదలలోనూ ఆవిడే సాటి. పెళ్లి చేసుకుని రాజ్యలక్ష్మమ్మ కాగానే కృష్ణమూర్తి గారు తన భార్య గురించి ఒక పరమసత్యం గ్రహించాడు. ఎంతవరకు ఎవరి చేతనూ శాసించబడని తను భార్య చేత శాసించబడవలసి వచ్చేలా ఉంది. అందరికిలా తను ఆవిడ్ని అమ్మగారు అని పిలవకపోయినా ఆవిడ తన ఇల్లాలైనప్పటికీ తనకు ఆవిడ రాజ్యలక్ష్మమ్మే. రాజ్యలక్ష్మిలో ఏమి హుందాతనముందో కాని కృష్ణమూర్తి ఆవిడను నువ్వు అనగలిగాడు గాని ఏమే అనలేకపోయాడు. ఏదైనా పనుంటే ఏమర్రా అని పిలిచేవాడు కాని ఒసేవ్ అని పిలవలేకపోయేవాడు. ఎన్నో పర్యాయాలు ఆవిడిపై ఆగ్రహం వచ్చినా నిగ్రహించడం అభ్యాసం చేసుకున్నాడాయన. రాజ్యలక్ష్మి భర్తని ఎన్నడూ తిరస్కార భావంతో చూడలేదు. ఆవిడ అన్ని సాంప్రదాయాలు పాటించేది. ప్రతిరోజు ఉదయమే లేచి భర్త పాదాలను కళ్ళకద్దుకునేది. త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టేది. భర్త అవసరాలన్నీ చూసుకునేది. దాసీలా ఆయన్ను సేవించేది, కాని ఆమె సేవించే పద్ధతిలో దాస్యత్వం కానరాదు. ఆవిడ మనసులో తను ఆయనకు దాసీనన్న భావం లేదు. రాజ్యలక్ష్మి లాంటి రాజ టీవీ గల వ్యక్తి చేత సేవలందుకుంటుంటే కృష్ణమూర్తి గారికి రవ్వంత గర్వం కలిగినా ఎక్కువ పర్యాయాలు ఆయన తడబడుతుండేవాడు. ఆవిడంటే ఆయనకు మనసులో గౌరవభావం ఏర్పడింది. కృష్ణమూర్తి గారి తల్లికి కోడలు బాగా నచ్చింది. కాపురానికొచ్చి సంవత్సరం తిరగకుండానే ఆవిడ ఇంటి పెత్తనం కోడలకు అప్పజెప్పింది. రాజ్యలక్ష్మి వ్యవహార దక్షత ఆవిడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుండేది. కృష్ణమూర్తి గారి ముందైనా అబద్ధం చెప్పగలిగేవారేమో కాని రాజ్యలక్ష్మమ్మ గారి ముందు పాలేళ్లెవ్వరూ అబద్ధం ఆడలేకపోయేవారు. ఆవిడంటే వాళ్లకు చాలా భయంగా ఉండేది. సాధారణంగా ఆవిడది పెద్ద చెయ్యి. తన వాళ్ళని పనివాళ్లని ఆవిడ స్వంత మనుషుల్లో చూసుకుంటుంది. అయితే ఆవిడ చిన్న పొరపాటు కూడా సహించదు. పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి అసత్యమాడితే మొదలే సహించదు. రాజ్యలక్ష్మి ఓ నిర్ణయానికొచ్చిందంటే తిరుగుండదు. ఓ నిర్ణయానికొచ్చే ముందు ఆవిడ కొన్ని హెచ్చరికలిస్తుంది. ఆ హెచ్చరికలు పాటిస్తే పర్వాలేదు, పాటించక అశ్రద్ధ చేస్తే అంతే. అన్నింటికంటే ముఖ్యమైన విశేషం, కృష్ణమూర్తి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యలక్ష్మి దాన్ని మార్చగలదు. రాజ్యలక్ష్మి నిర్ణయాన్ని మార్చే శక్తి మాత్రం ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అందుకే అందరూ ఆవిడికి ఎక్కువగా భయపడతారు. అందరూ ఎక్కువగా రాజ్యలక్ష్మికే భయపడ్డానికి ఇంకో కారణం ఉంది. కృష్ణమూర్తి గారికి ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ లేదు. వచ్చిన డబ్బును ఖర్చు చేయడంలో ఉన్న ఆసక్తి ఆయనకు సంపాదించడంలో లేదు. రాజ్యలక్ష్మి అలా కాదు. ఆవిడ అనుక్షణం అప్రమత్తతగా మసిలి ఆస్తిని కాపాడుకుంటుండేది. వివాహమైన 2 సంవత్సరాలకు రాజ్యలక్ష్మి గర్భవతి అయింది. అటు అత్తింట ఇటు పుట్టింట అదో పెద్ద వేడుకలా జరుపుకున్నారు. పండంటి కొడుకును కన్నదావిడ. కృష్ణమూర్తి తండ్రి రాఘవేంద్రరావు పేరు ఆ కుర్రాడికి పెట్టారు. అత్యంత వైభవంగా జరిగింది నామకరణ మహోత్సవం. రాఘవేంద్రరావు తర్వాత మరో 2 కొడుకులు కలిగారు ఆవిడకు. వాళ్లకు కృష్ణారావు, బాబురావు అన్న పేర్లు నిర్ణయించడంలో రాజ్యలక్ష్మి పాత్ర కూడా ఉంది. రాజ్యలక్ష్మి అత్తగారు ఇంట్లో లక్ష్మిలా తిరిగే ఆడపిల్ల కావాలని కోడల వద్ద పదే పదే అంటుండేది. ఆవిడ సంకల్ప బలమే అన్నట్లుగా రాజ్యలక్ష్మికి 3 మగపిల్లల తర్వాత ఓ ఆడపిల్ల పుట్టింది. పిల్లకు ఆవిడ రాధ అని అత్తగారి పేరే పెట్టింది. రాధ పుట్టిన 6 నెలలకు రాజ్యలక్ష్మి అత్తగారు హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మరణించింది.
అత్తగారు బ్రతుకున్నంతకాలము ఏ ఇబ్బంది లేకపోయింది గాని ఆవిడ పోగానే రాజ్యలక్ష్మికి కృష్ణమూర్తికి మనస్పర్ధలొచ్చి పెరగసాగాయి. కృష్ణమూర్తి దోబ్రా మనిషి. ఎందునూ పొందని ఖర్చులాయన చేస్తుండేవారు. వాటిని రాజ్యలక్ష్మి ఆమోదించేది కాదు. కృష్ణమూర్తి తల్లి వీరిద్దరినీ ఎలాగో అలా సమాధానపరిచేది. కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఇద్దరూ సూటిగా మాట్లాడుకోకుండా కృష్ణమూర్తి తల్లి ద్వారా పరిష్కరించుకునేవారు. ఇప్పుడు అన్నింటికీ ముఖాముఖి వ్యవహరించవలసి రావడంతో వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు తప్పలేదు. ఊళ్ళో ఇందరున్నారు. ఎవరూ 10 రూపాయలు మించి ఇవ్వడం లేదు. మన మొక్కాళ్ళమే 116 ఎందుకివ్వాలి అని ఓసారి నిలదీసింది రాజ్యలక్ష్మమ్మ. ఎందుకేంటి? మనకు మంచి హృదయం ఉంది, మిగతా వాళ్లకు లేదు అన్నాడు కృష్ణమూర్తి. అనాథ శరణాలయాలు సరిగ్గా నడవడం లేదు. వాటిని నడిపేవాళ్లు డబ్బు తినేయడమే గాని అనాథల్ని ఆదరించేవాళ్లు కారు. అటువంటి సంస్థలకు డబ్బిచ్చి స్వార్థపరులను ప్రోత్సహించడం కంటే ఇంట్లో ఉంచుకుని నలుగురు పేదవాళ్లకు చదువు చెప్పించడం మెరుగు, ఏమంటారు అంది రాజ్యలక్ష్మమ్మ. ఆవిడ అలాగే చేస్తోంది కూడా. ఆవిడింట్లో 7 వారాల కుర్రవాళ్ళున్నారు. వాళ్లల్లో కొంతమందికి స్కూల్ ఫీజులు కట్టడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఆవిడ సాయపడుతూనే ఉంటుంది. నీ అభిప్రాయం ప్రకారం నువ్వు చేస్తున్నావు, నా అభిప్రాయం ప్రకారం నన్ను చేయని అన్నాడు కృష్ణమూర్తి. మీరు నేను అంటూ మీరిలా వేరు చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. సంసారంలో ఏం చేసినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించి. చాలా బాగా చెప్పావు. మన సంసారంలో భార్యాభర్త అంటూ ఇద్దరెక్కడున్నారు? భార్యవు నువ్వే, భర్తవు నువ్వే, నేను శూన్యాన్ని. నిజమే చెప్పారు. అయితే అందుకు కారణం ఏంటంటారు మీరు? కృష్ణమూర్తి మాట్లాడలేదు. అద్దం మీద నెమ్మదిగా రాయిని పెడితే అద్దానికేమీ కాదు. అదే రాయి పైనుంచి కింద పడితే అద్దం బద్దలవుతుంది. చలనంలోనే శక్తి ఉంది, మీకు చలనం లేదు అంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణమూర్తి కోపంగా, నేను నీతో వివాదించదలుచుకోలేదు. ఇది నా ఆస్తి, నా ఇష్టం వచ్చినట్టు తగలేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు అన్నాడు. మీ భార్యని. మీరు పెళ్లి చేసుకోకుండా ఉండున్నట్లయితే మీ ఆస్తి ఎలా తగులడిపోయినా ఎవరికీ అక్కర్లేదు. నలుగురు పిల్లల తండ్రిగా మీకు కొన్ని బాధ్యతలున్నాయి. ఆ బాధ్యతలను మీరు నిర్వహించకపోతే నేను నిర్వహిస్తున్నాను. అందుకని మీ ఆస్తి నా ఆస్తి అయిపోయింది. మీకిప్పుడేమీ లేదు అంది రాజ్యలక్ష్మమ్మ. నువ్వు లేదంటే చల్లదు. ఆ ఆస్తి నా పేరునే ఉంది. బాగుందండి. మీ పేరునుంటే మాత్రం మా నాన్న అల్లుడుగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆస్తి ఉందనేగా. అంటే మీ ఆస్తి మొత్తం నాదవుతుందనేగా. మీ నాన్న మోసపోయాడనుకో. ఏం మనుషులండి మీరు? మీ ఆస్తిలో మీరు సంపాదించింది పైసా అయినా ఉందా? అది మీ పెద్దలిచ్చారు. ఎందుకు? మీ పిల్లలకు జాగ్రత్తగా అప్పచెప్తారని. మీరు సంపాదించింది మీరెలా తగలేసుకున్నా పర్వాలేదు, కానీ మీ పిల్లల ఆస్తి మీరు తగలేయడం న్యాయం కాదు అంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణమూర్తికి తల తిరిగినట్లయింది. తాత్కాలికంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడాయన. తన కోపం పెరుగుతుందని గ్రహించడం వల్లనే ఆయన అలా చేశాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి ఓ రాత్రల్లా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. ఈ ఇంటి మీద రాజ్యలక్ష్మి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకు కారణం ఆవిడ పెత్తనం. ఇంటి పెత్తనం నుంచి ఆవిడ్ని తప్పించి అన్ని వ్యవహారాలు తానే చూసుకోవాలి. స్తబ్దత నుంచి తప్పుకొని అద్దాన్ని బద్దలగొట్టే రాయిగా మారాలి. మర్నాడు తన నిర్ణయాన్ని ఆయన భార్యకు చెప్పాడు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు. ఈ పని మీ వల్ల కాదు అంది రాజ్యలక్ష్మమ్మ. అది నీకు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు వంటింటి పనులు చూసుకో. నీకేం కావలసినా నన్ను అడుగు. మగవాళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకోకు అన్నాడు కృష్ణమూర్తి. ఏం చెప్పాలో తోచలేదు రాజ్యలక్ష్మికి. ఒక క్షణం ఆలోచించి, సరే అలాగే కానివ్వండి. అయితే మీరు మీ బిడ్డలకి అన్యాయం చేయకూడదని గుర్తించుకోండి అంది. కృష్ణమూర్తి నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నుంచి కృష్ణమూర్తి రాజ్యలక్ష్మిని ఇబ్బంది పెట్టడం ప్రారంభమైంది. ఆయన ఇంటి ఖర్చుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటూ ప్రతి దానికి భార్యను నిలదీయడం ఆరంభించాడు. ఆవిడ అడిగినప్పుడు అన్నింటికీ లెక్క అడిగేవాడు. పొదుపుగా ఉండాలని హెచ్చరించేవాడు. కొన్ని కొన్ని ఖర్చులు మానేయమని కూడా అనేవాడు. ఒక పండుగకు తనింట్లో వారాలుంటున్న నలుగురు కుర్రాళ్లకు చౌకలో ఓ జత బట్టలు తీయించాలనుకుంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణమూర్తి అభ్యంతరం పెట్టాడు. ఇది నా స్వవిషయం, మీరు కాదనడానికి లేదు అంది రాజ్యలక్ష్మమ్మ. వారాల కుర్రాళ్లకు భోజనం పెడుతున్నావు, దానికి నేనెలాగూ కాదనలేదు. కానీ వాళ్లకు అన్ని రాజభోగాలు జరిపించాలని నువ్వు అనుకుంటే రేపొద్దున నా పిల్లలకు మిగిలేది చెప్పా కర్రా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. రాజ్యలక్ష్మమ్మకి ఉడుకుమొత్తనం వచ్చింది. ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం ఖర్చు పెట్టుకునే స్వతంత్రం లేదా అంది. పెత్తనం నీ మీదున్నప్పుడు ఆ మాత్రం స్వాతంత్రం నాకు లేకుండా చేశావు. అందుకని అనుభవించక తప్పదు కసిగా అన్నాడు కృష్ణమూర్తి. మీరొకటి మరిచిపోతున్నారు. మీకు ఖర్చు పెట్టడమే కానీ సంపాదించడం చేత కాదు. అందుకని నేను మిమ్మల్ని ఆంక్ష పెట్టాను. ఆంక్ష పెట్టినా ఏం చేసినా ఇది నా ఆస్తి, నా ఇష్టం. రాజ్యలక్ష్మమ్మ ముఖం ఎర్రబడింది. భర్తతో ఇంకేమీ మాట్లాడలేదు ఆవిడ. అయితే పండుగలకు ఆవిడ అన్ని యథావిధిగా జరిపించింది. వారాల కుర్రాళ్లకే కాక ఇంటిల్లపాదికి భర్తతో సహా మంచి మంచి బట్టలు కొన్నదావిడ.
కానీ భర్తని ఏమీ డబ్బు అడగలేదు. ఈ డబ్బు ఎక్కడదని భర్త ఆమెను అడగలేదు. తాత్కాలికంగా ఎక్కడో అరువు తెచ్చుంటుందని, తర్వాత తనను ఎలాగూ అడుగుతుందని ఆయన అనుకున్నాడు. అయితే ఆ డబ్బు సంగతి అటుంచి దినవెచ్చాల గురించి కూడా ఆవిడ భర్తనేమీ అడగడం మానేసింది. ఇదాయనకు ఆశ్చర్యంగానే తోచింది. కొన్నాళ్లు చూసి చూసి ఒక రోజునాయన భార్యను అడిగేశాడు. నన్నేమీ అడగకుండానే ఇల్లు నడుపుకొస్తున్నావు, పాతివ్రత్య ప్రభావమా? పతిని బట్టి కదా పాతివ్రత్యం. ఆయన డబ్బు కోసం మహిమల మీద ఆధారపడవలసిన కర్మ నాకేం పట్టలేదు. నా పుట్టింటి వారు ఆస్తి పరులు. నా సరదాలు నా భర్త తీర్చలేకపోయినా నా భర్తను కూడా నేనే పోషించుకోగలను అంది రాజ్యలక్ష్మమ్మ. అత్తగారూరిలో రాజ్యలక్ష్మమ్మ పేరిట 25 ఎకరాలుందని, దాని మీద అజమాయిషీ అంతా ఆవిడదేనని కృష్ణమూర్తికి గుర్తొచ్చింది. భార్య డబ్బుతో తనను పోషిస్తున్నాను అనేసరికి ఆయనకి మండిపోయింది. వెంటనే ఏం సమాధానం ఇవ్వాలో ఆయనకు తెలియలేదు. భార్య తనను బొత్తిగా లెక్క చేయడం లేదని కృష్ణమూర్తి గ్రహించాడు. ఇంటి పెత్తనం తను తీసుకున్నాక ఆమె లొంగొస్తుందని ఆయన అనుకున్నాడు. అయితే తన పుట్టింటి వారి ఆస్తున్న కారణంగా ఆవిడ అహం మరింత పెరిగింది కానీ తరగలేదు. ఈ అహంకారాన్ని కృష్ణమూర్తి సహించలేకపోతున్నాడు. ఆయన సునిశితంగా ఎన్నో కుటుంబాలను గమనించాడు. అన్ని ఇళ్లల్లోనూ ఆడది అణిగిమణిగి పడుంటోంది. మగవాడంటే హడలి చస్తోంది. ఒక్క తనింట్లో మాత్రం ఆడది బరితెగించిపోయి మాటి మాటికి మొగుణ్ణి ఎదిరిస్తోంది. అందుకు కారణం మొదట్నుంచి తనిచ్చుకున్న లోకువా, లేక రాజ్యలక్ష్మమ్మ స్వభావమే అటువంటిదా? బాగా ఆలోచించాక కృష్ణమూర్తికో విషయం స్ఫురించింది. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో దాగినట్లు రాజ్యలక్ష్మి అహంకారం ఆమె ఆస్తిలో దాగునుంది. ఆస్తి ఉన్నంతకాలం ఆమె భర్తను లెక్క చేయదు. చాలామంది ఆడవాళ్లు ఆర్థికమైన సదుపాయం లేకను, వేరే ఆధారం కనిపించకను, స్వతహాగా తెలివితేటలు లేకపోవడం వల్లను, వ్యవహార దక్షత కలిగి ఉండకపోవడం వల్లను భర్తలకు అణిగిమణిగి ఉంటున్నారు. రాజ్యలక్ష్మమ్మ తెలివితేటల్లో, వ్యవహార దక్షతలో పురుషులను మించిపోయింది. వాటిని వ్యర్థం చేస్తేనే కాని ఆవిడ అహంకారం చావదు. వాటిని వ్యర్థం చెయ్యాలంటే ఆస్తి లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. తన భార్యను చెప్పుచేతల్లో ఉంచుకోవడం కోసం కృష్ణమూర్తి ఏమైనా చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని ఆయన ముందుగా భార్యను పిలిచి, నీ ఆస్తి నా పేరు మీద మార్పించుకుందామనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? అంది రాజ్యలక్ష్మమ్మ. ఎందుకేంటి? అది నాకు కట్నంగా ఇవ్వబడింది. ఎంతకాలము నీ పేరును ఉండడమే తప్పు అన్నాడు కృష్ణమూర్తి. రాజ్యలక్ష్మమ్మ కాస్త శాంతంగానే, ఈ విషయంలో నేను వాదించదలుచుకోలేదు. మనిద్దరము వేరని మీరెందుకు అనుకుంటున్నారో తెలియడం లేదు. దాని మీద వచ్చే ఆదాయం మీ గురించే ఖర్చు పెడుతున్నాను. నా తదనంతరం అది మీకే చెందుతుంది అంది. ఆమె కంఠం కాస్త తడైంది కూడా. అటువంటప్పుడు నా పేరుకి మార్చడానికేం? అదే నేను అడుగుతున్నాను. మార్చకపోతే మాత్రం మీకొచ్చిన నష్టమేముంది? నష్టమే. ఆడవాళ్ల పేరున భూములు ఉండడం, దాని మీద వాళ్ళు మొగరాయుళ్ళ అజమాయిషీలు చేయడం మా ఇంట వంట లేదు. ఆ సంగతి ఇప్పుడు గ్రహించారా? నేను మీ ఇంటిదాన్నే కదా. నా భూములపైన కాక మీ భూముల మీద కూడా ఇంతకాలము అజమాయిషీ చేసిందాన్నే కదా అంది రాజ్యలక్ష్మమ్మ. గ్రహించగానే తప్పులు సరిచేసుకోవడం నా పద్ధతి. రాజ్యలక్ష్మమ్మ జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురావడానికి కృష్ణమూర్తి కూడా 2 రోజుల వరకు ఆలోచించాడు. తన భర్త మనసు దెబ్బతిన్నదని, ఎందుకో ఆయన తనపై కక్షగట్టాడని రాజ్యలక్ష్మమ్మ గ్రహించి వీలైనంత వరకు అతని మనసు నొప్పించకుండా ఉంచడం కోసం ప్రయత్నించసాగింది. అతని పట్ల మరికాస్త శ్రద్ధ తీసుకోవడం ఆరంభించింది. ఈ చిహ్నాలు కృష్ణమూర్తిలో ధైర్యాన్ని పెంచాయి. భార్య తనకు నెమ్మదిగా లొంగొస్తుందని భావించాడాయన. మంచి మాటలతోనే ఆస్తి తన పేరకు మార్చకుండా ఉంచాలని ఆవిడ ప్రయత్నిస్తున్నట్లు పసిగట్టి అదే అస్త్రంతో ఆమెను లొంగదీసుకోవాలి అనుకున్నాడాయన. ఎలాగో అలా మంచి మాటలతో ఆస్తి తన పేరు మీదకు మార్పించుకుంటే ఆ తర్వాత ఆమెని పూర్తిగా లొంగదీసుకోవచ్చు. ఆస్తి పోయిన రాజ్యలక్ష్మమ్మ పోరలు తీసిన పాము అవుతుంది అని భావించాడు. అయితే కృష్ణమూర్తి ప్రయత్నాలేమీ ఫలించలేదు. రాజ్యలక్ష్మమ్మ అతని ఎత్తులన్నీ తెలిసిందానిలా ప్రవర్తించింది. అతను లాలించినా, గులిపించినా, మురిపించినా ఆస్తి విషయం వచ్చేసరికి తన పేరునే ఉండనివ్వమనేది. అజమాయిషీకేముందండి, అన్నీ మీరే చూడవచ్చుగా అనేసింది రాజ్యలక్ష్మి. కృష్ణమూర్తి చివరకు మొండిపట్టు పట్టాడు. భర్తగా నాకది అవమానం. నువ్వు నన్ను విశ్వసించడం లేదు అన్నాడు. ఈ దేశంలో ఇంతవరకు ఆడది మగాడికి అన్యాయం చేసిన వివరం వినలేదు. అలాంటప్పుడు ఆస్తి నా పేరునుంటే మీకొచ్చిన నష్టమేమీ లేదు. నాకేదో అన్యాయం తలపెట్టని పక్షంలో ఈ ఆస్తి మార్పిడెందుకు అంది రాజ్యలక్ష్మమ్మ భర్తతో. అయితే నీ ఆస్తి నా పేరుకి మార్చనంటావు. మార్చను. అయితే నా ఆస్తి కూడా నువ్వే నెత్తిన పెట్టుకుని ఊరేగు. నేను సన్యాసుల్లో కలిసిపోతాను. రాజ్యలక్ష్మి పక్పకా నవ్వేసి, సన్యాసి జీవితం మీకు బాగుండదు. అందులోనూ మీరు రాజ్యలక్ష్మి భర్త అంది. బాగో ఓగో, నా మాట సాగనప్పుడు నేను చేసేదదే. ఆస్తి నా పేరం రాస్తావా, నన్ను సన్యాసుల్లో కలిసిపోమ్మంటావా రెట్టించాడు కృష్ణమూర్తి.
ఇందులో నేను ఆలోచించవలసింది ఏముందండి? ఎవరైనా అన్ని మమకారాలు నశించగా సన్యాసి అవుతారు. ఆస్తి ఇవ్వనంటున్నానని మీరు సన్యాసుల్లో కలుస్తానంటున్నారు. వడ్డించిన విస్తరలాంటిది మీ జీవితం. అన్నీ ఉన్నాయి మీకు. అనవసరపు ఆవేశానికి లోనవుతున్నారు. నిదానంగా ఆలోచించుకోండి. భార్యాభర్తల మధ్య స్వపర భేదాలుండకూడదు. నా ప్రవర్తనలో లోపముంటే చెప్పండి. నా వల్ల తప్పుంటే తిట్టండి. అంతేకాని మనసులో ఏదో పెట్టుకుని నన్ను సాధించాలి అనుకోకండి. నాకు తెలుసు. నేను బానిసలా కాక మనిషిలా మొసులుతున్నానని మీ కోపం. అందుకు నేనేమీ చేయలేను. నేను మనిషిగా పుట్టాను. మనిషిగా పెరిగాను. మనిషిగానే బ్రతుకుతాను కానీ బానిస బ్రతుకు బ్రతకలేను అంది. నీ మాటలు నేను వినడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. గుమ్మం దాటేలోపున నీ నిర్ణయం మారితే మంచిది. మనం కలిసి కాపురం చేస్తాం. లేదా మనం మళ్ళీ ఒకరినొకరం చూసుకోవడం జరగదు అని వెనక్కు తిరిగాడు కృష్ణమూర్తి. రాజ్యలక్ష్మమ్మ వెళ్ళిపోతున్న భరత వంకనే చూస్తూ నిలబడింది కాని నోరు మెదపలేదు. గుమ్మం దాకా వెళ్లిన కృష్ణమూర్తి ఓ క్షణం తటపటాయించి గుమ్మం దాటాడు. రాజ్యలక్ష్మమ్మ ఆయన్ని వారించాలి అనుకుంటూనే ఎవరో ఆపినట్లు ఆగిపోయింది. ఆ తర్వాత మీ తాతగారు ఇంతవరకు తిరిగి రాలేదురా అంది రాజ్యలక్ష్మమ్మ కృష్ణతో. తాతగారి కథ వినడం కృష్ణకి కొత్త కాదు. అయినా అతను పదే పదే ఆ కథ చెప్పించుకుని వింటుంటాడు. అది మామ నోటి ద్వారానే. వారానికి 2 సార్లైనా కృష్ణ మామను బ్రతిమలాడి వేధించి ఈ కథ చెప్పించుకుంటాడు. రాజ్యలక్ష్మమ్మ కథ మొదలు పెట్టే ముందు ఉత్సాహంగా లేకపోయినా క్రమంగా అందులో లీనమైపోతుంది. గత జ్ఞాపకాలతో ఆవిడ కళ్ళల్లో రకరకాల భావాలు ద్యోతికమవుతుంటాయి. ఆవిడ కథ చెబుతున్నప్పుడు కానీ పూర్తి చేశాక కానీ జరిగిన దానికి ఆవిడ సంతోషిస్తుందో విచారిస్తుందో చెప్పడం కష్టం. దిగులుతో కూడిన నిర్లిప్త భావం ఆమెలో ద్యోతికమవుతుంది. కృష్ణ ఇప్పుడు 4th ఫారం చదువుతున్నాడు. అతనికి 12 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంట్లో అందరిలోకి అతనికి మామ అంటే చాలా అభిమానం. ఆవిడ విశిష్ట వ్యక్తిత్వం అతనికి ఆదర్శంగా తోస్తుంది. ఆవిడ పట్ల అతనికి ఆరాధనా భావం ఉంది. తన భర్త పేరు పెట్టడం వల్ల రాజలక్ష్మమ్మకు కృష్ణమూర్తి అంటే చాలా అభిమానం. ఆ కారణంగా ఆవిడ ఎదుటిపడి ఆ ఇంట్లో మాట్లాడే ధైర్యం ఉన్నవాడు కృష్ణొక్కడే. భర్త తనను వదిలి వెళ్ళిపోయినా ధైర్యం కోల్పోకుండా అన్ని బాధ్యతలు వహించిన రాజ్యలక్ష్మమ్మ అహంకారం ఇప్పటికీ తగ్గలేదు. తన 3 కొడుకుల్ని అదుపాజ్ఞంలో పెంచిందావిడ. తన మాటను ఎలా ఎదిరించాలో కూడా తెలియని స్థితిలో ఉంచిందామె తనయులను. పెద్ద కొడుకు రాఘవేంద్రరావుకు తల్లి ఎదుట మాట్లాడే మాత్రం ధైర్యం ఉంది. తల్లి అవును అన్నది కాదనడం అతనికిప్పటికీ చేత కాదు. అతని భార్య మీనాక్షి కలవారింటి నుండి వచ్చింది. మాట పడదు. అత్తగారంటే గౌరవం ఉంది. కానీ ఆవిడ కోసం తన అలవాట్లు మార్చుకునే తత్వం లేదు. ఆ దంపతులకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్దవాడు కృష్ణమూర్తి, రెండోవాడు రాజశేఖరం. కృష్ణ కంటే 5 ఏళ్లు చిన్న. అమ్మాయి వయసు 4 ఏళ్లు. పేరు రాజ్యలక్ష్మి. రాఘవేంద్రరావు, మీనాక్షి సంవత్సరానికి 7-8 నెలలు పల్లెటూళ్ళలోనే గడుపుతుంటారు. చదువుతున్న పిల్లలంతా రాజ్యలక్ష్మమ్మతో ధవళేశ్వరంలోనే ఉండిపోతారు. వ్యవసాయ వ్యవహారాలు చూడడం మినహా వేరే పనిలేదు రాఘవేంద్రరావుకు. రెండో కొడుకు కృష్ణారావుకు తల్లి దగ్గర అందరికంటే ఎక్కువ చనువున్నదని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి అతను తల్లికి విపరీతంగా సేవలు చేసి ఆవిడ ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు. కృష్ణారావు అంటే రాజ్యలక్ష్మమ్మకు ఎంతో నమ్మకం. ఎవరి మీదనైనా అనుమానం వస్తే అతని నిఘా ఉంచడం చిన్నప్పటి నుంచి ఆవిడ అలవాటు. తనకు అవసరాలున్నప్పుడు ఎదుటివారిపైన చాడీలు చెప్పి తల్లిని మెప్పించడం కృష్ణారావు అలవాటు. అతని భార్య మాలతి బద్ధకస్తురాలు. వరుసగా 2 ఆడపిల్లలు పుడితే ఆమె ఎంతో సంతోషించింది. పెళ్ళయ్యేదాకా వాళ్ళు తనకు చాకరీ చేస్తారని ఆమె తలచుకుని తలచుకుని మురిసిపోయింది. తోటి కోడలు కొడుకు కృష్ణమూర్తి అంటే ఆమెకెంతో అభిమానం. అతను ఉన్నాడు కాబట్టి తనకింక కొడుకులు అనవసరమని అంటుంటుంది. అత్తగారంటే భయముంది. కానీ మరీ నోరు మూసుకుని ఊరుకునే రకం కాదు. పీకల మీదకొస్తే పెద్ద పులితోనైనా పోరాడే రకం. అయితే తనకున్న బద్ధకం కారణంగా ఓ మాదిరి మాటలను ఆమె దులిపేసుకుంటుంది. అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోదు. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. తీరుబడి దొరికినప్పుడల్లా నిద్రపోతుంది. భర్తతో కంటే అత్తగారితో చేసిన కాపురమే ఎక్కువ. 1-2 ఉద్యోగాల అనంతరం భర్త ప్రస్తుతం రాజమండ్రిలో చిన్న దుకాణం ప్రారంభించాడు. బాగానే నడుస్తున్నట్లుంది. రాజ్యలక్ష్మమ్మ 3వ కొడుకు బాబూరావు అమాయకుడు. తల్లన్న పెద్దన్నగారన్న అతనికి చాలా భయం. ఉన్న భయానికి మించిన కోపం ఉండడం వల్ల అతను తనకు లోకుగా ఎవరు దొరికితే వాళ్ళ మీద కోపడాలి అనుకుంటాడు. అతని దురదృష్టమేమో కానీ అతని కోపాన్ని ఆమోదించే వ్యక్తులు అరుదుగా లభిస్తారు. అతని భార్య పద్మకు అత్తగారన్నా తోటి కోడళ్ళన్నా భయభక్తులున్నాయి కానీ భర్త అంటే ఇంత పిసరు కూడా భయం లేదు. అత్తగారిని చూస్తే పద్మకు నోరు పెగలదు. ఆవిడ తనని కేకలేసినప్పుడు మాటకు మాట చెప్పాలనుకుంటుంది గాని ఏమీ అనలేదు.
తర్వాత తన చిరాకునంతా ఆమె భర్త పైన ప్రదర్శిస్తుంది. ఒక విధంగా ఆమె అమాయకురాలు. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లుకున్న మనసు లాంటిదే ఆమెకు కూడా ఉంది. భర్తను తను నానా మాటలు అంటున్నట్లు ఎదుటివారికి తెలిసిపోతుందని ఆమెకు తెలియదు. అతను ఏమైనా తన మీద చిరాకు పడితే అప్పటికప్పుడు అతన్ని పెద్ద నోటితో దులిపేసేది పద్మ. ఆ పని తను చాలా రహస్యంగా చేసే పని అని ఆమె అనుకునేది. ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరికీ ఆమె గురించి తెలిసిపోయింది. ఆమెకు ఓ కూతురుంది, 2.5 సంవత్సరాలు. ఆ పాప పేరు సుగుణ. సుగుణ కూడా బాబురావును లెక్క చేయదు. ఇంట్లో పెద్దవాళ్ళిద్దరు పిల్లలు తండ్రులను మీరు అని మన్నిస్తారు. సుగుణ తండ్రిని నువ్వంటుంది. ఇంట్లో కాకపోతే బయటైనా అతని అదృష్టం బాగోలేదు. అతను చేసే గుమస్తా ఉద్యోగానికి అందరూ అతనిపై అజమాయిషీ చేసేవారే. ఒకే ఒక్క ప్యూన్ అతనికంటే కిందవాడు అనుకుంటే వాడా ఊరికే పేరు మోసిన రౌడీ కావడంతో అతనికి ఇంకేదీ దారి లేదు. కోపాన్నలా మింగలేక కక్కలేక అతను గరళకంఠుడయ్యాడు. ఉన్నంతలో అతను తన కోపాన్ని వదినలిద్దరి దగ్గర ప్రదర్శిస్తుండేవాడు. వాళ్ళతన్ని చాలా తేలిగ్గా తీసుకునేవారు. అందువల్ల అతను ఏమన్నా విని ఊరుకుంటుండేవారు. తన మాటకు బదులుగా మాట చెప్పకుండా వినూరుకునే వదినలంటే బాబురావుకి ఎంతో ఇష్టంగా కూడా ఉండేది. అందువల్ల తరచుగా తన కోపాన్ని చల్లార్చుకునే సాధనాలుగా వాళ్ళని వినియోగించుకోలేకపోయేవాడు. అతని కోపం సంగతి ఎలాగున్నా పద్మకు మంచి జాగ్రత్త ఉంది. తన సంసారం గురించి ఆమె ఎప్పుడూ ఎన్నో విధాలుగా తనది, తన బిడ్డది జమీందార్ల వైభవంతో కూడిన జీవితం కావాలని ఆమె కలలు కంటుండేది. అందువల్లనే ఆమె భర్త సంపాదనలో ఎంత నిలవేయచ్చా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. భర్త ఆ డబ్బునంతా తల్లి చేతుల్లో పోయడం ఆమెకు నచ్చదు. కానీ ఆ విషయం బయటికి చెప్పుకోలేదు. వేరింటి కాపురం పెట్టాలన్నది ఆమె కోరిక. ఎప్పటికి తీరుతుందో తెలీదు. భర్తను ట్రాన్స్ఫర్ చేయించుకోమని పదే పదే పోరుతుండేది. ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు ఒక్క బాబురావుకే తెలుసు. ఉమ్మడిలో ఎవరికెంత ఖర్చయిందో తెలియకుండా హాయిగా వెళ్ళిపోతుంది. తన జీవితంలో వేరు కాపురం పెడితే ఇప్పుడున్న వైభోగాలు సాధ్యపడవన్న విషయం గ్రహించాడు. ఆదివారం వచ్చిందంటే కృష్ణకి చాలా చిరాగ్గా ఉంటుంది. రాజ్యలక్ష్మమ్మకు కొన్ని చేదస్తాలున్నాయి. ఏ పని ఒకే ఊపులో అయిపోవడం ఆమెకి ఇష్టం ఉండదు. ప్రతి ఆదివారం ధవళేశ్వరంలో సంత జరుగుతుంది. ఇరుగు పొరుగు గ్రామాల నుంచి చాలా మంది కూరలు, పళ్ళు వగైరాలు తెచ్చి అమ్ముకుంటారు. సరుకు చౌకగా ఉండడం మాత్రమే కాక మంచిది కూడా దొరుకుతుంది ఆ రోజు. అందుకని ఆదివారపు అవకాశాన్ని రాజ్యలక్ష్మమ్మ ఎన్నడూ వదులుకోదు. మనవడికి ఆ రోజు సెలవు కాబట్టి అతన్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. సంతకు వెళ్లి కూరలు తెచ్చుకోవడం ఒకటే అయితే కృష్ణకంత బాధగా ఉండదు. ముందుగా సంతకు వెళ్లి ఏమేం కూరలున్నాయో, ఎంతెంత ధరలున్నాయో కనుక్కు రావాలి. ఆ తర్వాత ఇంకోసారి వెళ్లి ఆవిడ చెప్పిన విధంగా కూరలు కొనుక్కుని రావాలి. మొదటి పర్యాయం ఆవిడ డబ్బివ్వదు. ఈ రెండో పర్యాయం మాత్రమే ఆవిడ డబ్బిస్తుంది. అది తను చెప్పిన కూరలకయ్యే ఖర్చు ఎంతో అంత మాత్రమే. తాను ఆ విధంగా చేయడంలోని రహస్యాన్ని విడమరిచి ఆవిడెప్పుడో అందరికీ చెప్పింది. చిన్నపిల్లలకు తొందర ఎక్కువ. మొదటిసారి డబ్బిచ్చి పంపిస్తే సరిగ్గా సంతంతా తిరగనైనా తిరగకుండా తోచిన కూరలు వాళ్ళు చెప్పిన ధరలకు కొనుక్కునొచ్చేస్తారు. ముందుగా సంతంతా అజమాయిషీ చేసి వచ్చారంటే జేబులో డబ్బు లేదు కాబట్టి తొందర ప్రసక్తి లేదు. సంతలో అన్నీ చూసుకుని రాగలుగుతారు. ధరలు తేడాలున్నాయేమో కూడా తెలుస్తుంది. మా అమ్మ చెప్పిన ఈ వివరణలోని సత్యం కృష్ణ ఏనాడో గ్రహించకపోలేదు. ఎటొచ్చి సంత ఇంటికి సుమారు మైలు దూరంలో ఉండడమే అతని బాధకు కారణం. అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి రానవసరం లేకుండా ఓ రూపాయి అయినా ఎక్కువ ఇవ్వమంటాడు. ఆవిడ కానీ కూడా ఎక్స్ట్రా ఇవ్వకుండా నేను ఏబులం తెమ్మంది పదలం తెస్తే తేడా వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి అని ఎదురు ప్రశ్న వేసేది. ఈ పని తలచుకుంటూనే అతనికి ఆదివారం అంటే మంటగా ఉండేది. మిగతా రోజులే నయం, లేచి తొందరగా తెమిలి స్కూలుకు పోవచ్చు. ఆదివారం మాత్రం అలా కుదరదు. సంతకు వెళ్లి రావడంలో కృష్ణకి పైకి చెప్పుకోలేని కొన్ని గురుతర బాధ్యతలున్నాయి. ఆదివారం నాడు భోజనాలు బాగా ఆలస్యమవుతాయి. ఒక్కోసారి 1 అయినా కావచ్చు. అలాగని పొద్దున్నే ఏ టిఫిన్ అయినా చేయడమూ ఉండదు. చిన్నపిల్లలకు చెద్దన్నాలు, పెద్దవాళ్ళైతే కాఫీ నీళ్లు మాత్రమే. ఈ కాఫీల దగ్గర చిన్న తమాషా ఉంది. రాజ్యలక్ష్మమ్మకు కాఫీ అలవాటుంది. కానీ ఆ అలవాటు మీద గౌరవం మాత్రం లేదు. ఆవిడ కోడలికిచ్చే కాఫీ చాలా ఘోరంగా ఉంటుంది. కొడుకులకు మట్టుకు ఆవిడ ముందుగా దగ్గరుండి కాఫీ కలిపిస్తుంది. అదయ్యాక మొదటి దఫా వడపోత పొడుంతో కోడళ్లకు కాఫీ కలిపిస్తుంది. రెండో దఫా వడపోత పొడుంతో పనివాళ్లకు కాఫీ కలిపిస్తుంది. తను కోడళ్లతో పాటు కాఫీ తాగి దాన్ని మెచ్చుకుంటుంది ఎంతో గొప్పగా. కాఫీ రుచి ఎలాగున్నా అది వడపోతైన పొడుంతో తయారైంది అని తెలియడం వల్ల కోడళ్ళకది సహించేది కాదు. పెద్ద కోడలైతే ఈ కాఫీ తను తాగలేనని నిర్మోహమాటంగా చెప్పేసి తన కాఫీ తను వేరే కలుపుకునేది.
మిగతా కోడళ్ళిద్దరికీ ఆ ధైర్యం లేక నీళ్ల కాఫీతోనే ఎలాగో తృప్తి పడేవారు. అత్తగారు వీళ్ళిద్దరినీ ఉదాహరణంగా చెప్పి పెద్ద కోడల్ని దెబ్బలాడుతుండేది. అయితే చిన్న కోడళ్ళిద్దరూ రోజు వేడినీళ్లు కాచేటప్పుడు లాలూచి అయ్యి రహస్యంగా కాఫీ కలుపుకుని తాగేవారు. ఈ రహస్యాన్ని అత్తగారికి తెలియకుండా భద్రంగా చాలా కాలం దాచగలిగారు. ఒక పర్యాయం రెండో కోడలు మాలతి పెద్ద కోడలు మీనాక్షిని రహస్యంగా పిలిచి, అనవసరంగా అత్తగారితో రుష్టెందుకు? మీరు అస్తమానం ఇక్కడ ఉండనే ఉండరు. వచ్చినప్పుడు ఆ నీళ్ల కాఫీయే తాగండి. కానీ పొద్దున్నే వేడినీళ్లు కాచేటప్పుడు మేం రహస్యంగా మంచి కాఫీ కలుపుకుంటాం. అది మీరు తాగొచ్చు అంటూ చెప్పింది. అలా రహస్యంగా చేయడం నా వల్ల కాదమ్మా. కావాలనుకుంటే నలుగురు ఎదురుగుండానే తాగుతాను. లేకపోతే మానేస్తాను అనేసింది మీనాక్షి. సరేలేండి. మేమిలా కలుపున్నట్లు మాత్రం అత్తయ్య దగ్గర అనకండి అంది మాలతి. అయితే ప్రమాదం జరగనే జరిగిపోయింది. మర్నాడు కాఫీల దగ్గర మీనాక్షి మగవాళ్లతో పాటు తను మంచి కాఫీ తాగుతున్నప్పుడు రాజ్యలక్ష్మమ్మ మరోసారి మీనాక్షిని చిన్న కోడళ్లతో పాటు పోల్చి రెండు మాటలంది. మీనాక్షి ఊరుకోలేదు. నీళ్లపొయ్యి దగ్గర ఓ ట్రిప్పు మంచి కాఫీ తాగుతుంటే నేను ఇప్పుడు మీరిచ్చే కాఫీయే తాగేదాన్ని అనేసింది చటుక్కున. తన తోటి కోడళ్లపైన చాడీలు చెప్పే ఉద్దేశం మీనాక్షికి లేదు. ఆమె మనసులో ఉన్నమాట పైకి అనేయకుండా ఉండలేదు. ఈ ఒక్క మాటతో పెద్ద గొడవ అయింది. రాజ్యలక్ష్మమ్మ చిన్న కోడళ్ళిద్దరినీ నిలదీసింది. ఆవిడ ఎన్ని మాటలన్నా కోడళ్ళిద్దరూ బుకాయించేశారు. ఆవిడకు అనుమానం కలిగింది. మీనాక్షి అబద్ధమాడదని ఆవిడకు బాగా తెలుసు. ఎంత ప్రయత్నించినా కోడళ్ళిద్దరూ నిజం చెప్పకపోయేసరికి మీకంటే మీనాక్షి నయం, దానికి దొంగబుద్ధి లేదు అని ఊరుకుందావిడ. ఆ తర్వాత మాలతి పొరపాటును కూడా మీనాక్షికి సహాయపడ్డానికి ప్రయత్నించలేదు. రాజ్యలక్ష్మమ్మ నీళ్ల పొయ్యి దగ్గర కృష్ణ చేత నిఘా వేయించింది. కృష్ణ కూడా వాళ్ల మనిషేనని, అతను వాళ్ళకింకా అనేక విధాలుగా సాయపడుతున్నాడని ఆవిడకు తెలీదు. ఆ కారణంగా మాలతికి, పద్మకు నీళ్లపోయి కాఫీకి ఇంకే అంతరాయం కలగలేదు. ఆదివారం నాడు భోజనాలు ఆలస్యమవుతాయి కాబట్టి పొద్దున్నే కడుపులో ఏదైనా పడాలి. అందుకు మాలతి, పద్మ కృష్ణని ఆశ్రయించారు. భర్తలు వాళ్ళకు అవసరమైన చిల్లర డబ్బులైతే ఇస్తారు తప్ప ఇంకేమీ చేయలేరు. రాజ్యలక్ష్మమ్మ కళ్ళబడకుండా తన పిన్నములిద్దరికీ ఇడ్లీలు తెచ్చిపెట్టడం, అది సంతకు వెళ్లి వచ్చేటప్పుడు కృష్ణకి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. ఇది చెప్పుకోదగ్గ కష్టమే. ఇడ్లీలోకి గట్టి చట్నీ దొరకాలి. పల్చటి చట్నీ అయితే లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పొట్లం జాగ్రత్తగా కట్టించాలి. అది జేబులో పెట్టుకున్నా చిరకూడదు. రాజ్యలక్ష్మమ్మకి ఏమాత్రం అనుమానం కలగకుండా అది ఇల్లు చేరాలి. పొట్లం జేబులో పెట్టుకుంటే జేబు ఎత్తుగా వస్తుంది. కూరల సంచిలో పెట్టి తెద్దామంటే ఒక్కోసారి రాజ్యలక్ష్మమ్మ ఇంటి అరుగు మీదే కూర్చుని సంచి అందుకుంటుంది. అటువంటి సందర్భాల్లో కృష్ణ తన చాకచక్యాన్నంతా ఉపయోగించి రహస్యాన్ని కాపాడుతుంటాడు. ఇది అతనికి నిత్య గండమే. పిన్నమ్మలకి ఉపకారం చేయడంలో కృష్ణకి స్వార్థం ఉన్నప్పటికీ అదొకటే కారణం మాత్రం కాదు. ఇడ్లీలు తెచ్చినప్పుడల్లా ఇద్దరూ చెరో అణ ఇచ్చేవారు అతనికి. ఆ డబ్బుతో అతని టిఫిన్ వెళ్ళిపోయేది. అదీకాక కూరల్లో మొత్తం మీద అణాయో అణాన్నరో మిగుల్చుకునేవాడతను. పిన్నమ్మల ఆకలి బాధల్ని అర్థం చేసుకున్న కారణంగా వాళ్ళు డబ్బులిచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా హృదయపూర్వకంగా ఆ పని చేసేవాడతను. కాని ఇది కష్టంగానే ఉండేది. రాజ్యలక్ష్మమ్మకి తెలియకుండా ఈ పని చేయవలసి రావడం వల్ల తనకి ఎదురైన ఇబ్బందులన్నింటినీ ఒక పర్యాయం అతను తల్లితో చెప్పడమనే పొరపాటు చేశాడు. ఆ సందర్భంలో మీనాక్షి ఇంటిల్లపాదిని సమావేశపరిచి పెద్ద గొడవ చేసింది. నా కొడుకును చదువు కోసం ఇక్కడ ఉంచాను కానీ వాళ్లకు వీళ్లకు ఇడ్లీలు మోయడం కోసం కాదు. అదీకాక రహస్యంగా తేవడం ఒకటి ఇంక చెప్పాలా? తల్లి కదా అని తన బాధ చెప్పుకున్నాడు కానీ ఈ విధమైన రగడ కృష్ణకిష్టం లేదు. అతనికి తన పిన్నమ్మల మీద ప్రేమాభిమానాలు, సానుభూతి ఉన్నాయి. అందువల్ల అందరిలోనూ పిన్నమ్మలను నేరస్తుల్ని చేయడం ఇష్టం లేక తన తల్లి చెప్పేవన్నీ అబద్ధాలని బుకాయించాడు. అయితే రాజ్యలక్ష్మమ్మకు మీనాక్షి అబద్ధమాడదని తెలుసు. అందుకని ఆవిడ మనవణ్ణి నిలదీసింది. అతను ఒప్పుకోలేదు. అందర్నీ బయటకు వెళ్ళమని చెప్పి రాజ్యలక్ష్మమ్మ కృష్ణని ఒక్కణ్ణి ఉండమంది. ఏం జరుగుతుందోనని భయపడుతూనే అతనున్నాడు. ఒరే, ఇలా నా కళ్ళలోకి చూడు, ఇప్పుడు నిజం చెప్పు అంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణ ఆవిడ కళ్ళల్లోకి చూడలేదు. నేను నిజమే చెప్పాను మామ అన్నాడు. ఆవిడ నవ్వి, మీ అమ్మ అబద్ధం చెప్పదు. ఆ తల్లి కడుపున చెడపుట్టవరా వెదవకానా? ఎవరికి భయపడి నువ్వు అబద్ధం చెబుతున్నావో నాకు తెలీదు అంది. ఆవిడ నవ్వు క్రూరంగా ఉంది తప్పితే మరోలా లేదు. కృష్ణకు అప్పుడే స్ఫురించింది తన మూలంగా తల్లి కెంచపడాల్సి వచ్చిందని. అతను కొద్ది క్షణాలు ఆలోచించి ఉభయతారకంగా ఉండే అబద్ధం ఒకటి చెప్పాడు. ఆ ప్రకారం అతను ఒకే ఒక్కసారి మాలతికి జ్వరం తగ్గి నీరసంగా ఉన్న సమయంలో రహస్యంగా ఇడ్లీలు తెచ్చాడు. ఆ విషయం తల్లికి చెప్పాడు. ఈ విషయం రాజ్యలక్ష్మమ్మ బాధగా విని
యారా, మీ అమ్మకు చెప్పగలిగిన రహస్యం నాకు చెప్పలేకపోయావు. నేనంత పరాయిదాన్నైపోయినట్రా నీకు అంది. ఆ మాటలకు ఏమనాలో కృష్ణకి తెలియలేదు. కాని అతని మనసుకు ఒక విచిత్ర విషయం స్ఫురించింది. రాజ్యలక్ష్మమ్మ అంటే అందరూ భయపడి పరాయిదానిగా చూస్తారు. తనని అందరూ ప్రేమించి స్వంత మనిషిలా చూస్తారు. అందరూ రాజ్యలక్ష్మమ్మకు తెలియకుండా రహస్యాలు దాస్తున్నారు. రాజ్యలక్ష్మమ్మతో సహా అందరూ తమ రహస్యాలను తనకు చెబుతారు. ఎక్కడుంది తేడా? రాజ్యలక్ష్మమ్మ దగ్గర నుంచి బయటపడ్డాక కృష్ణ పిన్నమ్మలిద్దరి దగ్గరకు వెళ్లి క్షమార్పణలు అడిగాడు. మీ అమ్మ సంగతి తెలిసిందే కదా, ఒకసారి నాకు అనుభవం అయింది. నేనే తప్పు చేసినప్పుడు కుర్రాడివి, నువ్వు చేయడం సహజమే అంటూ క్షమించేసింది మాలతి. క్షమించేటంత అభిమానము, క్షమించాల్సిన అవసరము కూడా వారికి ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆదివారాలు ఇడ్లీల సరఫరా కృష్ణ ద్వారా జరుగుతూనే ఉంది. ఎటొచ్చి తల్లితో చెప్పుకున్న కారణంగా ఇప్పుడు అతను తీసుకోవలసిన జాగ్రత్తలు పెరిగాయి. 2 సార్లు సంతకు వెళ్లి రావడం, ఇడ్లీలు రహస్యంగా తేవడం కాక ఆదివారం నాడు కృష్ణకున్న విధులు ఇంకా చాలా ఉన్నాయి. దొడ్లో తోట పని చేయడము, చాకలి ఇంటికి వెళ్లి రావడము వగైరా చిల్లర పనులవి. ఆ రోజతను గుమ్మంలోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ బయటికి వెళ్లాల్సిన పని సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. ఆదివారాలంటే కృష్ణకు అందుకే చాలా చిరాకు. కాని కృష్ణకి హఠాత్తుగా ఆదివారాలంటే కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అంటే అతని పనుల బాధ్యతలన్నీ తగ్గాయని కాదు. ఆ ఇంటికి లక్ష్మి వచ్చింది. రావడం కూడా ఆదివారం నాడే వచ్చింది.